నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఈ భూమి మళ్ళీ ఒక మహమ్మారి కోసం సిద్ధమవుతుంది. ఇది వార్త కాదు, ఇది ఊహ అంతకన్నా కాదు. ఇది ఒక శాస్త్రవేత్త చేసిన హెచ్చరిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కోవిడ్ ఎలా పుట్టిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది ల్యాబ్లో పుట్టిందా, అడవిలో మొదలైందా, లేదా మన అజ్ఞానమే దానికి జన్మనిచ్చిందా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ రానున్న వైరస్ ప్రమాదం మన ముందే తయారవుతుందంటూ భారత వైద్య పరిశోధనల్ని నడిపించిన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ బాంబు పేల్చారు. వాతావరణ మార్పు కేవలం భూమిని వేడెక్కించడం కాదు, అది వైరస్లకు కొత్త దారులు తెరుస్తుందని చెప్పారు. జంతువుల నుంచి మనుషులకు, అడవుల నుంచి నగరాలకు, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వైరస్ వ్యాపించే పరిస్థితులను కల్పించింది మనమేనని గుర్తు చేశారు. ఇంతకీ నెక్స్ట్ ఏం జరగబోతుంది? తదుపరి వైరస్ ఎక్కడ పుట్టబోతుంది? ఈసారైనా ప్రపంచం సిద్ధంగా ఉందా? కోవిడ్ ఎగ్జిట్ తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ ఊపిరిలోనే ప్రమాదం దాగి ఉంది. ఎందుకంటే గత 100 ఏళ్లలో ప్రపంచం చూసిన ప్రధాన వైరస్ మహమ్మారులన్నింటికీ ఒక కామన్ లింక్ ఉంది. అవి సహజంగా మనుషుల మధ్య పుట్టలేదు, జంతువుల నుంచి మనుషులకు పాకాయి. ఈ జంపింగ్ ను సైంటిస్టులు స్పిల్ఓవర్ అంటారు. ఈ స్పిల్ఓవర్ ఘటనలు ఇప్పుడు అరుదైనవి కావు, అవి రోజువారీ ప్రమాదాలుగా మారుతున్నాయి. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పిన మాట కూడా ఇదే. వాతావరణ మార్పు వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వర్షాలు భారీగా కురుస్తున్నాయి, అటు అడవులు తగలబడుతున్నాయి. దీని కారణంగా జంతువులు తమ సహజ నివాసాలను వదిలి మనుషుల దగ్గరకు వస్తున్నాయి. అడవుల్లో మాత్రమే ఉండాల్సిన వైరస్లు ఇప్పుడు గ్రామాల్ని, పట్టణాల్ని తాకుతున్నాయి. ఇది మనమే సృష్టించుకున్న పరిస్థితి. H1N1, జికా, ఎబోలా, నిఫా లాంటి వైరస్లు ఒక్కసారిగా పుట్టలేదు. వాతావరణ మార్పు, అడవులను నరికివేయడం, అడవి జంతువుల అక్రమ వ్యాపారం లాంటివి ఈ వైరస్లకు వేదికయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి మరింత వేగంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వైరస్లు మ్యూటేట్ అవుతున్నాయి. అంటే అవి కొత్త రూపాల్లో మారుతున్నాయి, పాత రోగ నిరోధక శక్తిని దాటిస్తున్నాయి. ఇంకో భయంకరమైన అంశం ఏంటంటే ఈసారి మహమ్మారి ఒకే దేశంలో మొదలై అక్కడే ఆగకపోవచ్చు. వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. వరదలు, కరువులు, హీట్ వేవ్ల వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిపోతున్నారు. ఈ కదలికలతో పాటు వైరస్లు కూడా ప్రయాణిస్తున్నాయి. సరిహద్దులు వైరస్లను ఆపలేవు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మరో కీలక విషయం కూడా చెప్పారు. పేద దేశాలు ఈ సంక్షోభానికి ఎక్కువ బలవుతున్నాయి. హెల్త్ సిస్టమ్స్ బలహీనంగా ఉన్న చోట వైరస్ వేగంగా వ్యాపిస్తుంది, చికిత్స ఆలస్యమవుతుంది, మరణాలు కూడా పెరుగుతాయి. కోవిడ్ సమయంలో మనం ఇదే చూసాం. కానీ వాతావరణ మార్పుతో ఈ అంతరం మరింత పెరుగుతుంది. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు, ఇది మానవ భద్రత సమస్య. ఇంత జరుగుతున్నా ప్రపంచం ఇప్పటికీ పూర్తిగా నేర్చుకోలేదు. కోవిడ్ తర్వాత కూడా అడవులను నరకడం ఆగలేదు, కార్బన్ ఉద్గారాలు తగ్గలేదు. అంటే నెక్స్ట్ మహమ్మారికి అవసరమైన అన్ని పదార్థాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ హెచ్చరిక సాధారణ శాస్త్రీయ కామెంట్ అయితే కాదు, ఇది మనకు ముందస్తు అలారం, ఇది ముందస్తు సైరన్. వాతావరణ మార్పు సమస్యను సీరియస్గా తీసుకోకపోతే, ప్రకృతితో మన యుద్ధాన్ని ఆపకపోతే తదుపరి మహమ్మారి తప్పదని సైన్స్ హెచ్చరిస్తుంది.